ఇది నిజం. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజ స్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. జీవితం అంటే ఒకడు చెప్పినట్టు బ్రతకడం కాదు, మనకు నచ్చినట్టు బ్రతకడం. డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అంటారు, కానీ కాదు. డబ్బు ఇద్దరి వారి నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది, అంతే. ఆడదానికి డబ్బు పిచ్చి ఉండకూడదు, మగాడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు. ఈ ప్రపంచంలో 90% ప్రజలు మరొకరి దగ్గర తన సొంత మంచితనాన్ని చెప్పుకోవడం కోసం మూడో వ్యక్తిని గురించి చెడ్డగా మాట్లాడతారు. జీవితం, సముద్రం, ప్రపంచం ఈ మూడు దూరం నుండి చూడడానికి బాగుంటాయి, కానీ ఈదడానికి కష్టంగా ఉంటాయి. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. జీవితంలో మంచి రోజులు రావటానికి కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోని జీవితం అంటే ఏమిటో, దాని విలువ ఏమిటో మనకు బాగా తెలుస్తుంది. నాన్న నాతో ఇలా చెప్పాడు: మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళకు, విలువ ఇవ్వని వారితో మాట్లాడకు, అహంకారం చూపే వారితో కలవకు, గర్విష్ఠులతో కలిసి నివసించకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు, నోరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పకు, స్థాయి చూసే వారిని నీ ఇంటికి పిలవకు. మనిషి చనిపోతే అందరికీ తెలుస్తుంది, కానీ మనసు చనిపోతే ఆ బాధను మోసేవారికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి ఆలోచించు. మనల్ని వాడుకొని పక్కకు నెట్టేస్తున్నారు అని గ్రహించినప్పుడే పక్కకు తప్పుకోండి. కారణాలు అడగవద్దు, ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ గాయపడడానికి కారణాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. నా జీవితంలో సంతోషం చూడడం అంటే అమావాస్య రోజు వెన్నెలను వెతికినట్టే. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం. నీవు కోట్లకు వారసునివైనా ఊపిరి పోగానే ఊరి అవతల పారేస్తారని తెలుసుకో. నీ తలరాత బాగుంటే పులి కూడా నిన్ను నాకి వదిలిపెట్టేస్తుంది. నీ తలరాత బాగుండని రోజు దారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది. దేవుడు రాసిన నాటకానికి మనం ప్రతిరోజు వేషమే జీవితం. జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీ, చివరి పేజీ దేవుడు రాస్తాడు. మధ్యలో పేజీలను మనమే రాసుకోవాలి. జన్మత పిల్లల్లో ఎటువంటి గుణాలు కానీ దోషాలు కానీ ఉండవు. తల్లిదండ్రుల ప్రవర్తన, ఆలోచనలు, నిత్యము మనం మాట్లాడే మాటలే పిల్లలకు సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి. స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో, విజయం నీదే. నిద్ర లేవగానే చూడవలసిన వస్తువులేమిటి? బంగారము, సూర్యుడు, ఎర్రచందనము, సముద్రము, గోపురము, పర్వతము, దూడతో ఉన్న ఆవు. కుడి చెయ్యి తన ధర్మపత్ని, శుభం. నిద్ర లేవగానే చూడకూడనివి: విరబోసుకున్న భార్యను, బొట్టులేని ఆడపిల్లను, ఇల్లు ఉడవని ప్రదేశాలను చూడడం వల్ల ఆ రోజు అనేక కష్టాలు అని శాస్త్రం చెప్తుంది. మనసెప్పుడు పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోదు. నీళ్ళల్లో కొన్ని పాలు పోసినా రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. బకెట్ల కొద్దీ సలహాలు ఇవ్వడం కంటే ఒక చిన్న మంచి సలహా ఇవ్వడం మేలు. ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది. ఆకలికి భక్తి తోడవుతే ఉపవాసం అవుతుంది. నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమవుతుంది. యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది. సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనం అవుతుంది. గృహములో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది. సహాయములో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది. పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది. భక్తి ప్రవేశిస్తే మనిషి అవుతాడు. మన ఆత్మాభిమానం మనకు ముఖ్యం. అది ఎప్పుడూ ఎత్తులోనే ఉండాలి. ఒకరి చులకనకి మనం చుట్టాలం కాదు, అహానికి అతిథులం కాదు. ఎవరి స్థాయి వారిదే. బాధ, బలము రెండు మనలోనే ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఏది ముందు వచ్చినా రెండోది కనపడకుండా పోతుంది. శరీరములో అలసట వస్తే పర్వాలేదు, అదే అలసట మనసులో వస్తే వెంటనే స్పందించు, మర్చిపోకు. దేవుడు అంతటా ఉంటాడు కదా, మరి ఇన్ని గుళ్ళు గోపురాలు ఎందుకు? గాలి కూడా అంతటా ఉంటుంది కదా,
కానీ మనం ఫ్యాన్ వేసుకొని ఎందుకు అనుభూతి చెందుతాం? ఇది కూడా అలాగనే. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది. కొన్ని దృశ్యాలు చూడకపోవడం కళ్ళకి మంచిది, కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవడం మనసుకు మంచిది. జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం. నిన్న కలిగిన బాధను తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కలుస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. ఇదే మానవ జీవిత రహస్యం. అంతం తెలియని, ఆరంభం తెలియని అద్భుత మాయాజాలం మనిషి జీవితం. అద్దం ఖరీదు వజ్రం కంటే కోట్ల రేట్లు తక్కువైనా కూడా వజ్రం పెట్టుకున్న అద్దం కోసం వెతుకుతారనేదే నిజం. ఓర్పుగా చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా వేచి చూడు, నీ శ్రమకు తగిన ఫలం తప్పకుండా దొరుకుతుంది. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలిలా కొట్టి మాట్లాడతారు. కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు, నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బతకొచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బతికి ఉన్న శవం చేస్తుంది. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది, తర్వాత దాని మీద రాసే రాతను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. జీవితంలో అతను చేసే పని మీదే అతని విలువ ఆధారపడి ఉంటుంది. ఎదిగే చెట్టుని ఎదగనిస్తే 10 మందికి ఉపయోగానికి వస్తుంది, కానీ ఎదిగే చెట్టుని ఎదగనివ్వకపోతే అది 10 మంది నీడను కోల్పోతారు. అలాగే మంచి మనసున్న మనిషిని ఎదగనివ్వకపోతే అతన్ని నమ్ముకున్న అందరూ కష్టాల పాలవుతారు, దిక్కులేని వారవుతారు. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ. దీన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలిగిస్తుంది. కష్ట సుఖాలతో నిత్యం ఆడే కోలాటం మనిషి జీవిత పోరాటం. సమయం వచ్చినప్పుడు మనసులో మాట చెప్పకపోతే అవి చెప్పాలనుకున్నప్పుడు సమయం ఉండదు. కొన్నిసార్లు మనమే ఉండం. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళలోనే ఉన్నా వాసన పోదు కదా. ఆస్తి పాస్తులు లేని పేదవాళ్ళలో మంచి మనసున్న ధనవంతులు ఎందరో గమనించే ఉంటారు. పేద ఇళ్ల ముందు సుస్వాగతం లిఖించి ఉంటే ధనవంతుల ఇళ్ల ముందు కుక్క ఉన్నది జాగ్రత్త అనే బోర్డు వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. మనం పుట్టిన సమయం అమ్మకు తెలుసు, మనం పోయే సమయం బ్రహ్మకు తెలుసు. మధ్యలో బతికే సమయాన్ని సక్రమంగా బతికి మన గురించి అందరికీ తెలిసేలా చేద్దాం. నలుపు రంగు అందరికీ నచ్చదు, దాన్ని దురదృష్టానికి చిహ్నం భావిస్తారు. కానీ నలుపు రంగు బల్ల విద్యార్థుల జీవితాలను వెలుగుతో నింపుతుంది. మనసులోని భావాలను నిర్భయంగా చెప్పే వారి మనస్సు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. కానీ చెప్పే విధానం ఎదుటివారి మనోభావాలను కించపరచకుండా చెప్పినప్పుడు మాత్రమే. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కథ ముగిసే రోజు, తెరపడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు. అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, ఆనందంగా జీవించు, అందరినీ ఆనందంగా ఉంచు. తేనెలో ముంచిన వేప తనలో ఉన్న చేదు గుణాన్ని కోల్పోదు. పాముకి ఎన్ని పాలు పోసినా దానిలో విషం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగలో మునిగినా, గుడి చుట్టూ తిరిగినా వారిలో మలినాలు తొలగిపోవు, చెడు గుణాలు మారిపోదు. నిజంగా నీ మంచి కోరే వారే అయితే నీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. జీవితం చాలా చిన్నది కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. కోపంగా మాట్లాడే వాళ్ళను నమ్మొచ్చు కానీ మనసులో ఏదో పెట్టుకొని నవ్వుతూ నటించే వాళ్ళను ఏమాత్రం నమ్మకూడదు. స్వార్థం ఒక మనిషిని ఇంకో మనిషికి దూరం చేస్తుంది. ప్రేమ ఒక మనిషిని ఇంకో మనిషికి దగ్గర చేస్తుంది. అసూయ ఎక్కువైతే ఆనందం దూరం అవుతుంది. అహంకారం ఎక్కువైతే అందరూ దూరం అవుతారు. ఒక్కసారి కూడా చెరపడానికి ఏ రబ్బరును ఉపయోగించకుండా ఆ భగవంతుడు పక్కా ప్రణాళికతో గీసిన
చిత్రం జీవితం. ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తమ చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతాడు. కోరికలను సంతృప్తిపరచుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు. కట్టుకథలు చెప్పగలిగే వారు మాత్రమే ఈ ప్రపంచాన్ని పాలించగలరు, నిజాలు చెప్పేవారు కాదు.